బండి మనది కాదు, లైసెన్స్ ఉండదు, ట్రిపుల్ రైడింగ్. మరి పట్టుకుంటే ఫైన్ చేస్తారు, ఛాలెంజ్ రాస్తారు, అవసరమైతే కోర్టు ముందు కూడా ప్రవేశపెడతారు. సిమిలర్గా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా అంతే. ఏముంది, థమ్స్అప్ తాగినా కానీ 30% రీడింగ్ చూపిస్తున్నాడు. ఎక్సైజ్ చెప్పారు మన 30% రీడింగ్ చూపిస్తే కేసు బుక్ చేస్తారు. మరి కేసు బుక్ చేసిన తర్వాత ఏమవుతుంది, మీరు ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నారు, యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అవుతాయి. ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే అందులో మీ పైన కేసు బుక్ అయిందని ఒక్క చిన్న రిమార్క్ చాలు మీకు జాబ్ రాకపోవడానికి. ఎంతో కష్టపడి చదువుతారు, సిఆర్ఐ, జిఆర్ఈ, టోఫెల్ అన్ని రాస్తారు, అన్ని క్లియర్ చేసుకుంటారు. మీకు తీరా వీసా వచ్చే టైంకి యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్లో ఏదో ఒక చిన్న కేసు కొట్లాట తగదా, లేదంటే ఈ మధ్య పోక్సో వచ్చింది, ఎవరికో ఫ్రెండ్ సహకరిస్తారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరు సహకరించినా కూడా పోక్సో చట్టం అంత స్ట్రాంగ్గా ఉంది. ఇవన్నీ తెలియదు మీకు, చిన్న పిల్లలు. సో మీరందరూ చిన్న పిల్లల స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఈ చట్టాల పైన అవగాహన కల్పించాలనే ఈ కార్యక్రమం నాల్సా వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల అనుసారం ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఎన్జీ కాలేజ్ గురించి ప్రిన్సిపాల్ గారు డిస్క్రైబ్ చేశారు. పూర్వ విద్యార్థులు ఇద్దరు ఉన్నారు, మరి ఘన చరిత్ర ఉంది, 70 years. సో మ్యాన్ మే కమ్ అండ్ మ్యాన్ మే గో బట్ ఇన్స్టిట్యూషన్ విల్ సర్వైవ్. సో నాగార్జున కాలేజ్ ఇదే విధంగా మంచి భవిష్యత్తులో కూడా మంచి పౌరులని సమాజానికి అందిస్తుందని ఆశిస్తా ఉన్నాను. సో ఈ సందర్భంగా ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారు మీకు ఇంతకుముందు మీ యొక్క విధులు, డిసిప్లిన్ అంటే ఏంటి చెప్పారు. సో అదేవిధంగా మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను డిసిప్లిన్ గురించి, కమిట్మెంట్ గురించి. మీరందరూ చదువుకునే ఉంటారు ఈ స్టోరీ కూడా. అతను ఏంటంటే బీద కుటుంబంలో పుడతాడు అమెరికాలో, 4-5 సంతానం. ఇతను చిన్నవాడు, అన్నలు కూడా ఉంటారు, తండ్రి ఉండడు, తల్లి ఉంటుంది, ఆమె కాయ కష్టం చేస్తుంది, పొలం పని చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. చిన్న వయసులోనే వాళ్ళ అన్నలు కూడా కష్టం చేసుకొచ్చి కుటుంబ పోషణ కష్టంగా అవుతుంది. ఇతను కూడా వర్క్ చేస్తాడు, చిన్న పిల్లోడైనా 10 సంవత్సరాల పిల్లోడైనా కూడా వర్క్ చేస్తాడు. వర్క్ చేసుకుంటూ ఒక చోట పనికి వెళ్తాడు. అక్కడ క్యాప్టెన్ దగ్గర, షిప్ క్యాప్టెన్ ఉంటాడు కదా, క్యాప్టెన్ అతను చెప్తారు, నువ్వు పని చేయడం కంటే అక్కడ ఒక వాషింగ్టన్లో ఒక స్కూల్ ఉంది, అందులో వాళ్ళు నీకు ఆశ్రయం ఇస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళు అంటాడు. మరి వెళ్ళడానికి ఎంత దూరం అది? ఇతను ఉంటున్న ప్రదేశం నుంచి 600 కిలోమీటర్లు. మరి అప్పట్లో రవాణా లేదు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఆలోచన రాగానే గల్లగురి ఉంటుంది కదా, గల్లగురి వలగొడతాడు. ఎన్ని వెళ్తాయి చిల్లర పైసలు? ఎన్నో కొన్ని వస్తాయి. మరి వాటితో అంత దూరం వెళ్ళలేడు, కొన్ని డబ్బులు అవి. వాటితో ఏం చేస్తాడు, ఫస్ట్ అయితే 2 జతల బట్టలు ఒక సంచిలో పెట్టుకొని ప్రయాణం మొదలు పెడతాడు. మొదలుపెట్టి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తాడు. కొన్ని చోట్ల వేరే లిఫ్ట్ అడిగి వెళ్తాడు, కొన్ని చోట్ల బస్సెస్ ఏమైనా చిన్నవి ఉంటే అందులో వెళ్తాడు, కొన్ని చోట్ల ట్రక్స్ వెళ్తాడు. అతని దగ్గర డబ్బంతా అయిపోతుంది 5 రోజులకి. తినడానికి తిండి ఉండదు, 2 రోజులు తిండి లేకుండా గడుపుతాడు. తాగడానికి నీళ్లు కూడా ఉండవు. అదేవిధంగా ఇంకా గమ్యం సగం దూరమే వచ్చాడు అతను. అలాంటప్పుడు అతను ఏమైతుంది, నీళ్లు తిండి లేకపోతే ఏమవుతారు, మనుషులు కింద పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు అతనికి తిండి లేని కారణంగా అక్కడ ఒక బోర్వెల్ కనిపిస్తుంది, చేతి పంపు. ఆ నీళ్ళని తాగి కొంచెం శక్తి కూడా కట్టుకొని ఏం చేస్తాడు, అక్కడ ఒక షిప్లలో క్రూ అమాలి తెలుసు కదండి, అతని చేత అయినంత బరువు, అతను చిన్నపిల్లోడైనా కూడా 5 కిలోల బరువు అంత మోసుకుంటూ ఆ డే మొత్తం కొంచెం సంపాదించుకుంటాడు. వాళ్ళే తిండి పెడతారు. ఆ విధంగా ఒక 10 రోజులు పడుతుంది అతనికి, 600 కిలోమీటర్లు. స్కూల్కి వెళ్ళేసరికి ఏం టైం అవుతుంది, అప్పుడు అందరూ పిల్లలు స్కూల్లో ఉంటారు. ఇతని బట్టలు ఎట్లా అయిపోతాయి, మనం రోడ్ల మీద ఎవరినైనా చూస్తాం కదా, బాగా చదువుకున్న వాళ్ళు, పిచ్చి వాళ్ళు అంటాం కదా మనం, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, అతి తెలివి ఉన్న వాళ్ళు, కానీ మనకు అర్థం కాని భాషలో, మనకు అర్థం కాని నాలెడ్జ్లో ఉంటారు వాళ్ళు. ఆ విధంగా అయిపోతాడు. బట్టలన్నీ మొత్తిగా అయిపోయి చూస్తే అబ్బో దగ్గర రాగారు. ఈ సినిమా కుబేరెడ్డి సినిమా చూసారా? చూస్తే అందులో ఎట్లా ఉంటాయి అతని బట్టలు?
ఆ విధంగా తయారవుతాడు. వెళ్ళి నేను స్కూల్లో అడ్మిట్ కావాలనుకుంటున్నా అనేసి వాచ్మెన్ చెప్తే లోపల రానివాడు. నువ్వు అడుక్కోవడానికి వచ్చినావో లేకపోతే దొంగతనం చేయడానికి వచ్చినావో నేను లోపలికి పర్మిషన్ ఇచ్చేది లేదు అంటే ప్రిన్సిపల్ గారు, మన ప్రిన్సిపల్ లాంటి వారే దయామయులు ఏం చేస్తారంటే ఆవిడ రానివ్వండి లోపలికి అంటుంది. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు అంటే చదువుకోవడానికి వచ్చానమ్మా అంటాడు. మరి చదువుకోవడానికి వచ్చావంటే మరి నీ వేషధారణ చూస్తే మాత్రం తిండి కూడా లేనట్టుంది ఇన్ని రోజులు, మరి నువ్వు అసలు చదువుకోగలుగుతావా, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేసి నీకు ఒక సరే ఉండి చూస్తాననేసి ఆ లోపు ఈ రూమ్ మొత్తం మంచిగా నీట్ కూడా అంటుంది. ఒక క్లాస్ రూమ్ అది ఎక్స్ట్రాగా ఉన్న క్లాస్ రూమ్ తుడుస్తాడు, మంచిగా వస్తుంది. ఆమె టెస్ట్ చేస్తుంది. ఒక తెల్లటి కర్చీఫ్ తీసుకొని వచ్చి బల్లాల పైన ఇట్లా అంటుంది. దుమ్ము వస్తుందా? వస్తుంది. మామూలుగా మనం చూస్తే వస్తుంది. ఇష్టం లేకుండా ఏదైనా పని చేస్తే దుమ్ము వస్తుంది. ఇట్లా ఇట్లా అంటాం, మేము చూసేది దాన్ని. దుమ్ము ఉండదు. బోర్డు తుడుస్తుంది. బ్లాక్ బోర్డు కూడా నీట్గా ఉంటుంది, ఎక్కడ దుమ్ము కూడా ఉండదు. నీట్గా చేసి పెడతాడు. అప్పుడు అతని కాన్సన్ట్రేషన్ లెవెల్స్, అతని ఉన్న ఓపిక ఇవన్నీ చూసి నీకు అర్హత ఉన్నది చదువుకోవడానికి అనేసి సీట్ ఇస్తున్నాను. సీట్ ఇచ్చిన తర్వాత ఆయన చదువుకొని తర్వాత పెద్ద ఫేమస్ రైటర్ కూడా అవుతాడు. బుక్కర్ టీ వాషింగ్టన్ అనేసి అతని పేరు. చదువుకొని ఉంటారు మీరు స్కూల్లో, మేము చిన్నప్పుడు చదువుకున్నారు. సో విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు అవి తిండి ఉన్నా లేకున్నా కూడా తల్లిదండ్రుల కోసం తన కోసము ఇంట్రెస్ట్తోని కమిట్మెంట్తోని అలా చదువుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక కురుపు అయింది అనుకోండి, ఏం చేస్తాం? దుర్ద పెడితే ఏం చేస్తాం? గోక్తాం. గోక్తే ఏమవుతుంది? ఫస్ట్ ఒక గీత పడుతుంది, తర్వాత రెండుసార్లు ఏ అబ్బాయి నన్ను కూడా కొంచెం గోకవా అనేసి పక్కన వాళ్ళని కూడా ఇంట్లో అయితే మనకు అందకపోతే వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో కూడా గోకించుకుంటారు. తర్వాత ఏమవుతుంది? పుండు అవుతుంది. మరి ఆ పుండు దక్కించుకోవడానికి ఎంత శ్రమ పడాల్సి వస్తుంది? ఘాటు పడడం, గీత పడడం, పుండు కావడం ఎంత ఈజీయో అది మార్పించుకోవడం ఇంకా టఫ్. సో అలాంటి బారిన పడకుండా మీరు ఉండాలని లాస్ పైన అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఎన్నో విషయాలు మేము ప్రిపేర్ అయ్యి వచ్చాం. లాస్ అన్ని చెప్దాం, మాకంటే ఎక్కువ మీకే తెలుసు లాస్, రాజ్యాంగం గురించి అన్నీ నోటెడ్ ఉంటాయి. మీకు ఎక్కడ అడిగినా కానీ చెప్తా. సైన్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఇంట్లో చేతుల్లో పట్టండి. ఓకే. ఆర్ట్స్ స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్, ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒక్కసారి నిలబడండి చూస్తాను. ఫస్ట్ ఇయర్ ఏముంది, ఎవరు చూడట్లేదు అన్నట్టు ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఎవరో చెప్పాల్సిన అవసరం ఉందా? మనల్ని మనం డిసిప్లిన్ మనకు తెలియదా? కారం తింటే ఏమవుతుంది? తింటారా? తినం. అదే మిరియాలు నోట్లోకి పోస్తే తింటామా? సరే, మిశ్రీ పోస్తే తింటామా? తింటాం. సో ఏది తినాలి ఏది తినొద్దో మనకు తెలిసినప్పుడు ఏది మంచి ఏది చెడు మనకు అది కూడా తెలుస్తుంది. సో మీకు తెలియని విషయాలల్లో చట్టం, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అంటాం. అంటే నాకు తెలియదు అని తప్పించుకోవడం లేదు. ఒక నిప్పు ఉంది, దాన్ని ముట్టుకుంటే కాలుతుందా కాలదా? అయ్యో అది నిప్పు కాలుతుందని నాకు తెలియదు అని చూసుకుంటుందా? మళ్ళీ బర్ణాలు పెట్టుకోవాలి, డాక్టర్ దగ్గర పోవాలి, యాంటీసెప్టిక్ వేయించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇదే ప్రాసెస్ కోర్టు వ్యవహారం కూడా అంతే. పోలీస్ కేసు ఒక్కసారి అయ్యిందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్కి వెళ్తే మీకు కారణం కానీ మానాలంటే మాత్రం ఆ బర్ణాలు పెట్టినా కానీ మరకైతే ఉండిపోతుంది కదా. సేమ్ ఇది అంతే, మీ వ్యక్తిత్వం పైన పడుతుంది ఆ మరక. సో ఎలాంటి వ్యసనాలకు బానిసలు కాకుండా మీరు మంచి సిటిజన్స్ అవుతారని, దాన్ని మరి ఏం చేయాలంటే కొందరు తెలిస్తే కొందరు తెలియదు. రోజులు ఎన్ని గంటలు అండి? 24 hours. తెలుగులో చెప్పండి. 24 గంటలు. సరే, నాకేమైనా ఎక్కువ ఉంటాయా? ఉండవా? సరే, ఆయుష్ టెన్షన్ ఆయుష్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనకున్న 24 గంటలే. మరి ఎట్లా చదువుకోవాలి? మీరు టాప్ మార్క్స్ రావాలంటే ఎన్ని గంటలు పడుకుంటాం మనం? 8 hours, 8 గంటలు. 24/8 ఎంత అండి?
అంటే 1/3 ఆఫ్ ది డే మొత్తం మన లైఫ్ మొత్తం పడుకుంటూనే ఉన్నాం. ఇంకేం లేదు. మధ్యలో కొన్నిసార్లు మొబైల్ వచ్చేసి ఒక 1-2 అవర్స్ తగ్గించుంటుంది, సైట్ పెంచుంటుంది లేండి. ఆయుష్ను తగ్గించినా కానీ సైట్ అయితే పెరుగుతుంది అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ పెరుగుతూ ఉంది. సో మరి ఎప్పుడు చదువుతామండి, ఏం చదువుతాము? ఇవన్నీ ఎందుకు బాధలు? అమ్మ నాన్న కష్టపడితే పడ్డరేమో, మేము కష్టపడాలా అని అనుకుంటే కుదురుతుందా? మరి ఏం చేయాలి దానికి? రోజులో 8 గంటలు పడుకుంటున్నాము, టిఫిను, భోజనము, డిన్నర్ ఇవన్నిటికీ 1 గంట పోతుంది, స్నానానికి రెడీ కావడానికి 1 గంట పోతుంది, ఊర్లో నుంచి రావాలంటే ట్రావెలింగ్కి 1 గంట పోతుంది. మరి మిగతా కాలేజీలో 8 గంటలు, 8 అవర్స్, 6.5 అవర్స్ కాలేజీలో పోతుంది. మరి మిగతాది చదివేది ఎప్పుడు? చెప్పండి, ఎట్లా చదువుతాం? మరి పెద్ద టాస్క్ కదా. మరి ప్రిన్సిపల్ గారు ఇంతమంది స్టూడెంట్స్ని, ఇంతమంది లెక్చరర్స్ని, ఒక సెంచరీ పైన ఉన్నారు, 117 లెక్చరర్స్ ఫ్యాకల్టీ, ఇంతమంది స్టూడెంట్స్, 3,000 చిల్లర, 4,000 అనుకుందాం. ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? ఇప్పుడు చిన్న క్లాస్లో 300 మందిని కూర్చున్నప్పుడే అక్కడ జరుగు, ఇక్కడ జరుగు, అబ్బాయి నాకు సరిపోతుంది ప్లేసు అని ఒకరినొకరు తోసుకుంటున్నారు. అట్లాంటిది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఒక ప్రణాళిక, దాన్నే ప్లానింగ్ అంటారు. మీకు టైం టేబుల్ ఉంటుంది, షెడ్యూల్. టైం టేబుల్ లేనిది ఏ క్లాస్ జరగదు. ఒక పీరియడ్లో లెక్చరర్ రాలేదనుకో ఏం చేస్తారు? వేరే లెక్చరర్ని అకామిడేట్ చేస్తారు, లేదంటే స్లిప్ టెస్ట్ పెట్టడం ఆ టైంకి. సో అదే విధంగా మనం లైఫ్లో కూడా ఒక ప్రణాళిక వేసుకోవాలి. చదువుకోవడానికి 2 గంటలు మార్నింగ్. బ్రహ్మముహూర్తం అంటే ఏంటి చెప్పండి? 4 to లేస్తున్నారు మరి ఎప్పుడెవరైనా? డే మొత్తంలో ఎంత? 4 to 6 అంటే మేము 4 లేవలేము సార్ అనుకుంటే ఫస్ట్ 5:30కి స్టార్ట్ చేయడం, లేవడం స్టార్ట్ చేసేది అనుకోండి, మెల్లిగా అలవాటు చేసుకోవాలి. 5 o'clock లేవడం. మీరు ఏజ్ పెరిగారు కాబట్టి ఇప్పుడు మీరు యంగ్ జనరేషన్. ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద ఇక్కడి నుంచి దుక్కుమంటే నన్ను దుక్కుమంటే నేను దుక్కున్నా అనుకోండి, కాళ్ళు చేతులు పట్టేస్తాయి, ఫ్రాక్చర్లు అయితే. మీరు దుక్కిరనుకోండి, ఎవరైనా తోసేసినా ఏం కాదు. మీకు ఏది ఎట్లాంటిది? బ్లడ్, ఉడుకు రక్తము, మజిల్స్ కానీ ఏవి అయినా కానీ అట్లానే ఉంటాయి. అందుకే మీరే టార్గెట్ గ్రూప్. మీరు ఏదైనా ఈజీగా, ఇప్పుడు సినిమాలకు ఎవరు పోతారండి? కొత్త సినిమా వచ్చింది తిరుమలలో, బంకు కొట్టి పోతారుగా, క్యాలెండర్ బ్యాగ్ వేసుకొని అంత రోల మొత్తం కూర్చొని పోతారు కదా. అవి అట్రాక్ట్ చేస్తాయి మిమ్మల్ని. ఆ విధంగా ఇంతకుముందుకు సిగరెట్లు వాటికి కూడా అడ్వర్టైజ్ ఉండేదండి. ప్రభుత్వం చట్టం తేవడం వల్ల విద్యార్థి భవిష్యత్తు నాశనం అవుతుందని ఆ యాడ్స్ ఇస్తలేదు. ఫెయిర్ అండ్ లవ్లీ వికొట్టారు, మరి యాడ్స్ వస్తున్నాయా? డైలీ మిల్క్ యాడ్ వస్తుందా? మనం యాక్టింగ్ కూడా చేస్తాం కదా, దాని గురించి రీల్స్ చేసినాం కదా, చేయలేదా? రీల్స్ కూడా చేస్తాం. ఏది కొత్త వస్తుంది, సినిమాలు ఏది వస్తుందో అది ఇమిటేట్ చేస్తాం. ఎందుకంటే మీకు ఫ్రెష్ వైట్ పేపర్ మీది ఏది రాసినా కానీ ప్రింట్ అయిపోతుంది, అట్లాంటి ఏజ్ మీది. సో ఈ ఏజ్ని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు వరకు, మనిషి ఏజ్ 25. ఆ 25 ఏజ్ వరకే మీరు ఏది నేర్చుకోవాలన్నా. సో ఈ ఏజ్లో వేరే వ్యసనాలకు ఏవిటికి పోకుండా మనుషుల్లాగా అన్నీ నేర్చుకొని తర్వాత లైఫ్ మీదే. ఇంకా మిగతా వాటి నుంచి ఆయుష్ తీసుకున్నాం కదా మనం, ఆ వేషాలన్నీ వేయచ్చు. మీరు వేయొద్దన్నా కానీ అవన్నీ వస్తూ ఉంటాయి. సో మీరు మంచి బుద్ధిమంతుల్లాగా ప్రణాళిక వేసుకొని షెడ్యూల్ వేసుకొని కంటిన్యూస్గా వర్క్ చేయాలి, చదవాలి. ఒక సబ్జెక్ట్ పోయినా కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ట్యూటోరియల్స్కి వెళ్ళి, లేదంటే సార్ని అడిగి ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి. ఇవాళ మీ అందరికీ స్పెషల్ క్లాసులు ఇస్తున్నామండి 3 సబ్జెక్టుల పైన. ఎట్లా కూర్చున్నారు అట్లనే ఏదైనా సబ్జెక్ట్ వీక్ ఉంటే దానిపైన కూడా మీరు శ్రమ పెట్టాల్సి ఉంటుంది, కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక్కసారి ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినాం అంటే ఈ క్వశ్చన్ సగంలోనే మర్చిపోయాం మనం, దాన్ని ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేయాలి. కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టడం వలన వీ కెన్ లర్న్ సో మెనీ థింగ్స్. సో అందరికి ఆకలేస్తుందా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఫ్యూచర్లో మంచి మంచి ప్రొఫెషనల్స్ కావాలని, మంచి మనుషులు కావాలని, అన్నిటికి మించి మీ అమ్మానాన్నలకు మంచి సంతానంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.